హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈ మనకి ఇంకా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ అయిపోయింది, ఇంకా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ ఏది ఎన్టీపీసీ ఎగ్జామ్ దగ్గరలో ఉంది, ఇంకా గ్రూప్ డి ఎగ్జామ్ దగ్గరలో ఉంది. ఇంకా గ్రూప్ డిలో కూడా చాలా పోస్టులు ఉన్నాయి ఈసారి. సో అది నెక్స్ట్ ఎగ్జామ్ మనకి ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఏంది మనది ఎన్టీపీసీ ఇంకా గ్రూప్ డి. ఈ క్లాసెస్ అన్నీ ఆర్ఆర్బీ ఎగ్జామ్కి ఈ టాప్ క్వశ్చన్స్ ఈ క్లాసెస్ యూజ్ అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ మేము డైలీ తెస్తాం, ఇంకా ఎన్టీపీసీది ఇంకా గ్రూప్ డిది టాప్ క్వశ్చన్స్ అన్నట్టు డైలీ తెస్తాం. ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్ స్టార్ట్. రాయ్ ఈజ్ ఏ ప్రైమరీ ఫ్లోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? రాయ్ అనేది ఏ స్టేట్కి సంబంధించిన ఫ్లోక్ డ్యాన్సెస్. ఆల్రెడీ నేను ఫ్లోక్ డ్యాన్సెస్ వీడియో చేసిన, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, చూడండి ఏ స్టేట్కి సంబంధించిన ఏ ఫ్లోక్ డ్యాన్స్ అని. ఇంపార్టెంట్ స్టేట్వి ఇంపార్టెంట్ ఫ్లోక్ డ్యాన్సెస్ ఆల్రెడీ వీడియో చేసిన, ఎవరైతే చూడలేరో వాళ్ళు చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. నెక్స్ట్ రాయ్ ఏ స్టేట్కి సంబంధించిన ఫ్లోక్ డ్యాన్స్? ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఫ్లోక్ డ్యాన్సెస్ చూద్దాం మనం. ఫస్ట్ రాసలీలా ఒకటి, చర్కూలా ఒకటి, కజ్రీ ఒకటి. రాసలీలా, చర్కూలా, కజ్రీ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఫ్లోక్ డ్యాన్స్. రాయ్ ఏ స్టేట్కి సంబంధించిన ఫ్లోక్ డ్యాన్స్? మధ్యప్రదేశ్కి. గుర్తుపెట్టుకోండి, రాయ్ ఏమో మధ్యప్రదేశ్కి సంబంధించిన ఫ్లోక్ డ్యాన్స్. మధ్యప్రదేశ్కి సంబంధించిన ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఫ్లోక్ డ్యాన్సెస్ ఏది? మట్కి కూడా ఎమ్, మధ్యప్రదేశ్ కూడా ఎమ్. సో మధ్యప్రదేశ్కి సంబంధించిన కొన్ని ఫ్లోక్ డ్యాన్సెస్ ఏంది? రాయ్ ఒకటి, మట్కి ఒకటి, జావరా ఒకటి, కర్మా ఒకటి, బగోరియా ఒకటి. మట్కి, జావరా, కర్మా, బగోరియా మధ్యప్రదేశ్ది ఇంపార్టెంట్ ఫ్లోక్ డ్యాన్స్. రాజస్థాన్వి రాజస్థాన్వి చాలా అడుగుతాడు, రాజస్థాన్వి మళ్ళీ అడుగుతాడు ఫ్లోక్ డ్యాన్సెస్ ఇంపార్టెంట్. తెరాటలి, చంగ్, ఘూమర్, కల్బేలియా. ఇవి ఘూమర్, కల్బేలియా ఉన్నాయి చూడు, ఇవి మ్యాక్సిమంగా రిపీట్ అయ్యే ఫ్లోక్ డ్యాన్సెస్. ఘూమర్ ఏ స్టేట్కి సంబంధించిన ఫ్లోక్ డ్యాన్స్, కల్బేలియా ఏ స్టేట్కి సంబంధించిన ఫ్లోక్ డ్యాన్స్ అని మళ్ళీ అన్ని ఎగ్జామ్స్లో అడుగుతాడు. సో గుర్తుపెట్టుకోండి, ఘూమర్, కల్బేలియా రాజస్థాన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్లోక్ డ్యాన్సెస్. నెక్స్ట్ గుజరాత్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్లోక్ డ్యాన్సెస్ ఏది? దాండియా, గర్బా, బవాయి. దాండియా, గర్బా, బవాయి ఇవి మూడు గుజరాత్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్లోక్ డ్యాన్సెస్. అన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు రాయ్ మన క్వశ్చన్లో ఏమడిగిండు? రాయ్ ఈజ్ ఏ ప్రైమరీ ఫ్లోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? రాయ్ అనేది మా మధ్యప్రదేశ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్లోక్ డ్యాన్స్. ఓకే, ఇవి 4 స్టేట్స్వి కొన్ని ఇంపార్టెంట్ ఫ్లోక్ డ్యాన్సెస్. చూసుకోండి, ఎవరైతే నోట్స్ రాస్తున్నారో నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇవి నేను ఓన్లీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కాకుండా ఇంకా 4 ఆప్షన్స్, నేను కొంచెం కాన్సెప్ట్స్ కూడా చెప్తా. ఓన్లీ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కాకుండా కాన్సెప్ట్ కూడా చెప్తా. సో ఎవరైతే నోట్స్ పెట్టుకొని మీరు కూడా ఇప్పుడు నేను ఎట్లా రాసిన అట్లా రాసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీకు డైరెక్ట్ ఎగ్జామ్లో వస్తాయి. సో మీరు కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటారు, క్వశ్చన్ ప్రాక్టీస్ కూడా అవుతుంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ది. విచ్ అమెండ్మెంట్ రిమూవ్డ్ రైట్ టు ప్రాపర్టీ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్? మనకు రైట్ టు ప్రాపర్టీ ఫస్ట్ ఏమో ఫండమెంటల్ రైట్ ఉండే. మనకు టోటల్ ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని అయినాయి? మనకు 6 ఫండమెంటల్ రైట్స్ అయినాయి. అంటే ఒకటి రైట్ టు ప్రాపర్టీ అనేది ఫస్ట్ ఫండమెంటల్ రైట్ ఉండే, దాన్ని తొలగించి ఇప్పుడు లీగల్ రైట్ లా చేసిండ్రు. రైట్ టు ప్రాపర్టీ ఏది ఇప్పుడు లీగల్ రైట్, ఫస్ట్ ఫండమెంటల్ రైట్ ఉండే. సో అది ఏ అమెండ్మెంట్ ద్వారా చేంజ్ చేసిండ్రు? ఇది రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్ నుంచి ఏ అమెండ్మెంట్ ద్వారా తొలగించిండ్రు అంటే ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 44th అమెండ్మెంట్ ద్వారా 44th అమెండ్మెంట్ ద్వారా రైట్ టు ప్రాపర్టీని రిమూవ్ చేసేసి లీగల్ రైట్ కింద వేసిండ్రు. ఫండమెంటల్ రైట్ నుంచి తొలగించి లీగల్ రైట్ కింద వేసిండ్రు. గుర్తుపెట్టుకోండి, 44th అమెండ్మెంట్. 42nd అమెండ్మెంట్ని ఏమంటాం అంటే మినీ కాన్స్టిట్యూషన్ అంటాం. డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. 42nd అమెండ్మెంట్ని ఏమంటాం? మినీ కాన్స్టిట్యూషన్ అంటాం. 44 అమెండ్మెంట్లో ఏమైంది? రైట్ టు ప్రాపర్టీని రిమూవ్ చేసి ఫండమెంటల్ రైట్ నుంచి రిమూవ్ చేసి లీగల్ రైట్ కింద మార్చిండ్రు. ఇంకా 86th అమెండ్మెంట్లో ఏమైందంటే 21A ఆర్టికల్ ఉంటుందిగా, 21A ఆర్టికల్ దేనికి సంబంధించింది? రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించింది. 21A ఆర్టికల్ని యాడ్ చేసిండ్రు. 21A ఆర్టికల్ని ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసిండ్రు అంటే 86th అమెండ్మెంట్ ద్వారా 21A ఆర్టికల్ని యాడ్ చేసిండ్రు. 21A ఆర్టికల్లో ఏముందంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది. ఓకే, 97th అమెండ్మెంట్ ఏం చెప్తుంది అంటే 43B ఆర్టికల్ని యాడ్ చేసిండ్రు. 97th అమెండ్మెంట్ ద్వారా 43B ఆర్టికల్ని యాడ్ చేసిండ్రు. ఓకే, 42nd అమెండ్మెంట్ని ఏమంటాం? మినీ కాన్స్టిట్యూషన్ అని అంటాం. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. 44th మనం ఆల్రెడీ చూసినాం. 86th ఏమో 21A ఆర్టికల్ని యాడ్ చేసిండ్రు 86th అమెండ్మెంట్ ద్వారా. 97th అమెండ్మెంట్ ద్వారా 43B ఆర్టికల్ని యాడ్ చేసిండ్రు. ఓకే,
నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫస్ట్ మనకి ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉండే? 7 ఫండమెంటల్ రైట్స్ ఉండే. తెలుగులో ఫండమెంటల్ రైట్స్ని ఏమంటామంటే ప్రాథమిక హక్కులు అంటాం. ఫస్ట్ ఎన్ని ప్రాథమిక హక్కులు ఉండే? 7 ప్రాథమిక హక్కులు ఉండే. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అంటే ఫండమెంటల్ రైట్స్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే ఒకటి తగ్గింది, ఒకటి తగ్గింది. అది ఏ ఫండమెంటల్ రైట్ని తొలగించిండ్రంటే, ఒకటేమో రైట్ టు ప్రాపర్టీ, ఇందాకే చూసినాంగా రైట్ టు ప్రాపర్టీని తొలగించిండ్రు. ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అంటే 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రైట్ టు ప్రాపర్టీని రిమూవ్ చేసేసిండ్రుగా ఫండమెంటల్ రైట్ నుంచి. సో అది ఇప్పుడు 6 ఉన్నాయి, ఒకటి రిమూవ్ చేసేసిండ్రు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ స్టార్టెడ్ ఫేమస్ సాల్ట్ మార్చ్. అందరికీ తెలుసుగా మహాత్మా గాంధీ సాల్ట్ మార్చ్ స్టార్ట్ చేసిండ్రు. 7 నుంచి 7 వరకు, సాబర్మతి నుంచి దాండి వరకు. మహాత్మా గాంధీ సాల్ట్ మార్చ్ 7 నుంచి 7 వరకు స్టార్ట్ చేసిండ్రు, సాబర్మతి నుంచి దాండి వరకు. ఇది ఇన్ విచ్ డిస్టిక్ ఆఫ్ గుజరాత్? దాండి. అంటే సాబర్మతి నుంచి దాండి వరకు సాల్ట్ మార్చ్ స్టార్ట్ చేసిండుగా. ఇది సాబర్మతి దాండి 2 ప్లేసెస్ ఏడా గుజరాత్లో ఉంటుంది. సో దాండి కూడా ప్లేస్ గుజరాత్లో ఉంది. సో దాండి గుజరాత్లో ఏ డిస్టిక్లో వస్తుంది అంటే సూరత్లో వస్తుందా దాండి? గుజరాత్లో సూరత్ డిస్టిక్లో వస్తుందా? నవ్సారీ డిస్టిక్లో వస్తుందా దాండి? గుజరాత్లో. పోర్బందర్ డిస్టిక్లో వస్తుందా దాండి? గుజరాత్లో. కచ్లో వస్తుందా? అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంది? నవ్సారీ డిస్టిక్. దాండి ఏమో నవ్సారీ డిస్టిక్లో వస్తుంది. గుజరాత్లో ఒక డిస్టిక్ పేరు నవ్సారీ, దాంట్లో దాండి ప్లేస్ ఉంటుంది. సో గాంధీజీ సాబర్మతి నుంచి దాండి వరకు సాల్ట్ మార్చ్ స్టార్ట్ చేసిండ్రు. ఈ సాల్ట్ మార్చ్లో ఎంతమంది పార్టిసిపేట్ చేసిండ్రు అంటే 78 మెంబర్స్ పార్టిసిపేట్ చేసిండ్రు. ఇంపార్టెంట్, డైరెక్ట్ అడుగుతాడు. దాండి మార్చ్ కూడా అంటాం దీన్ని. సాల్ట్ మార్చ్ పేరు ఇంకో పేరు ఏంది? దాండి మార్చ్. ఈ సాల్ట్ మార్చ్లో గాంధీజీతో పాటు ఎంతమంది పార్టిసిపేట్ చేసిండ్రు అంటే 78 మెంబర్స్. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. 78 మెంబర్స్ పార్టిసిపేట్ చేసిండ్రు. ఇంకా ఈ ఎంత డిస్టెన్స్ కవర్ చేసిండ్రు అంటే సాబర్మతి నుంచి దాండి వరకు ఎంత డిస్టెన్స్ కవర్ చేసిండ్రు, ఇది కూడా డైరెక్ట్ అడుగుతారు. 388 కిలోమీటర్స్ కవర్ చేసిండ్రు. సాల్ట్ మార్చ్లో గాంధీజీ ఎంత డిస్టెన్స్ కవర్ చేసిండ్రు అంటే 388 కిలోమీటర్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టేట్ ఈజ్ ద కుందనుకూలం న్యూక్లియర్ పవర్ స్టేషన్ లొకేటెడ్? ఇంపార్టెంట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ కుందనుకూలం పవర్ స్టేషన్. ఇది ఏ స్టేట్లో లొకేట్ అయి ఉంది? గుజరాత్లోనా? కాదు, తమిళనాడులో. కరెక్ట్ ఆన్సర్ ఏంది? తమిళనాడు. కుందనుకూలం న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఏడ లొకేట్ అయి ఉందంటే తమిళనాడులో లొకేట్ అయి ఉంది. తమిళనాడులో ఇంకోటి న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఏంటంటే కల్పక్కం ఒకటి, ఇంకా కుందనుకూలం కే కుందనుకూలం, కే కల్పక్కం, కేకే న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ తమిళనాడులో లొకేట్ అయి ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ నుంచి ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతాడు అంటే డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఏడ ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఏడ ఉంది? ఫస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఇండియాది ఏడ ఉందంటే తారాపూర్. ఈ పేరు అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్, తారాపూర్లో ఇండియాది ఫస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఉంది. తారాపూర్ ఏడ అంటే మహారాష్ట్రలో ఉంది. తారాపూర్ ఏడ ఉందంటే మహారాష్ట్రలో ఉంది. ఇది ఎప్పుడు సెటప్ అయిందంటే 1969లో సెటప్ అయింది. ఇండియాలో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఏడ ఉందంటే తారాపూర్లో ఉంది. తారాపూర్ ఇప్పుడు ఏడ మహారాష్ట్రలో ఉంది తారాపూర్. ఇది ఎప్పుడు సెటప్ అయిందంటే 1969లో సెటప్ అయింది. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విష్ణు ఈజ్ ద న్యూ ఇయర్ ఫెస్టివల్ ఆఫ్? విష్ణు ఏ స్టేట్కి సంబంధించిన న్యూ ఇయర్ ఫెస్టివల్? విష్ణు ఏ స్టేట్కి సంబంధించిన న్యూ ఇయర్ ఫెస్టివల్? కేరళకి సంబంధించిన న్యూ ఇయర్ ఫెస్టివల్ ఏది? విష్ణు. తమిళనాడుకు సంబంధించిన న్యూ ఇయర్ ఫెస్టివల్ ఏది? ఇంపార్టెంట్, ఒక క్వశ్చన్ అడుగుతాడు దీంట్లో నుంచి. తమిళనాడుకు సంబంధించిన న్యూ ఇయర్ ఫెస్టివల్ నేమ్ ఏంది? పుతాండు. గుర్తుపెట్టుకోండి. పుతాండు ఏమో తమిళనాడుకు సంబంధించిన న్యూ ఇయర్ ఫెస్టివల్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన న్యూ ఇయర్ ఫెస్టివల్ ఏది? ఉగాది. గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన న్యూ ఇయర్ ఫెస్టివల్ ఏది? ఉగాది. మహారాష్ట్రకు సంబంధించిన న్యూ ఇయర్ ఫెస్టివల్ ఏది? గుడి పడవ. ఇంకా వెస్ట్ బెంగాల్కి సంబంధించిన న్యూ ఇయర్ ఫెస్టివల్ పేరు ఏంది? పోయిలా బైశాఖ్. ఇంకా లడాఖ్కు సంబంధించిన న్యూ ఇయర్ ఫెస్టివల్ పేరు లోసర్. గుర్తుపెట్టుకోండి. కేరళకు సంబంధించిన న్యూ ఇయర్ ఫెస్టివల్ ఏంది? విష్ణు. తమిళనాడుకు సంబంధించిన న్యూ ఇయర్ ఫెస్టివల్ ఏంది? పుతాండు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన న్యూ ఇయర్ ఫెస్టివల్ పేరు ఏంది? ఉగాది. మహారాష్ట్రకు సంబంధించింది గుడి పడవ. వెస్ట్ బెంగాల్కి సంబంధించింది పోయిలా బైశాఖ్. లడాఖ్కి సంబంధించింది లోసర్. దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు, వెరీ ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ ఎవరికైతే ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావాలో మా దగ్గర ఉంది 4000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓన్లీ గన్ షాట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి డైరెక్ట్ ఎగ్జామ్లో వస్తాయి. ఇంకా మా దగ్గర హ్యాండ్ రిటెన్ నోట్స్ కూడా ఉంది. దాంట్లో ఇంపార్టెంట్ అంటే ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ ఎగ్జామ్లో రావచ్చు క్వశ్చన్స్, అవి డైరెక్ట్ మేము ప్రిపేర్ చేసినాం. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో 49 రూపీస్కి ఇప్పుడు ఆఫర్ ఉంది.
తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. సో తీసుకోండి, వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇంకా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ దిగినాయి మా పీడిఎఫ్ నుంచి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తీసుకోండి. ఇంకా పీడిఎఫ్ తెలుగు ఇంకా ఇంగ్లీష్లో 2 లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎన్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్, ఎన్ అనేది ఏ కంట్రీకి సంబంధించిన కరెన్సీ? మన ఇండియా కరెన్సీ ఏంది రూపీస్, అట్లా ఎన్ ఏ కంట్రీకి సంబంధించిన కరెన్సీ? ఎన్ అనేది జపాన్కి సంబంధించిన కరెన్సీ. ఎన్ అనేది జపాన్కి సంబంధించిన కరెన్సీ. చైనాకి సంబంధించిన కరెన్సీ ఏంది యువాన్. గుర్తుపెట్టుకోండి, ఎన్కి యువాన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎన్లో 3 లెటర్స్ ఉన్నాయి. 3 లెటర్స్లో ఉండేది ఏ కంట్రీకి సంబంధించిన కరెన్సీ? జపాన్కి. చైనాలో 4 లెటర్స్ ఉన్నాయి. యువాన్ అనేది 4 లెటర్స్ ఉన్నాయి. ఇది చైనాకి సంబంధించిన కరెన్సీ. జపాన్ కరెన్సీకి 3 లెటర్సే ఉంటాయి ఎన్. చైనా కరెన్సీకి 4 లెటర్స్ ఉంటాయి యువాన్. ఇంకా భూటాన్ కరెన్సీ ఏంది నగుల్ట్రమ్ ఏమో భూటాన్ కరెన్సీ. ఇంకా నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రాజిల్ కరెన్సీ ఇంకా సౌదీ అరేబియా కరెన్సీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు, 2 సేమ్ అనుకుంటారు. బ్రాజిల్ కరెన్సీ పేరు ఏంటి అంటే రియల్, REAL, రియల్ అంటే బ్రాజిల్ కరెన్సీ. రియాల్ అంటే సౌదీ అరేబియా కరెన్సీ. రియాల్ అంటే సౌదీ అరేబియా కరెన్సీ. రియల్ అంటే బ్రాజిల్ కరెన్సీ. ఓకే, చాలా డిఫరెన్స్ ఉంది కానీ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎగ్జామ్లో కూడా ఇదే క్వశ్చన్ అడుగుతాడు మళ్ళా, ఎందుకంటే 2 సేమ్ ఉన్నాయి కాబట్టి. రియల్ అంటే బ్రాజిల్, రియాల్ అంటే సౌదీ అరేబియా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హూ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ టాక్సోనమీ ఫాదర్ అని ఎవరిని పిలుస్తాం? టాక్సోనమీ ఏంటంటే ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ని టాక్సోనమీ అంటాం. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఎట్లా అంటే ఇది ర్యాట్ ఉంది, ఇది క్యాట్ ఉంది, ఇది డాగ్ ఉంది, ఇది ఎలిఫెంట్ ఉంది అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ని మనం క్లాసిఫై చేస్తాంగా. అది దేని బేసిస్ మీద క్లాసిఫై చేస్తామంటే టాక్సోనమీ, దాని బేసిస్ మీద క్లాసిఫై చేస్తాం. ఫాదర్ ఆఫ్ టాక్సోనమీ ఎవరిని అంటామంటే కార్ల్ లినయస్ని ఫాదర్ ఆఫ్ టాక్సోనమీ అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎర్న్స్ట్ హ్యాకల్ ఏమి ఇచ్చిండు? ఎకాలజీ అనే టర్మ్ ఎవరు ఇచ్చిండు? ఎర్న్స్ట్ హ్యాకల్ ఏమి ఇచ్చిండు? ఎకాలజీ అనే టర్మ్ ఇచ్చిండు. ఎప్పుడు? 1866లో. ఎర్న్స్ట్ హ్యాకల్ ఎకాలజీ అనే టర్మ్ ఇచ్చిండు 1866లో. ఫాదర్ ఆఫ్ టాక్సోనమీ ఎవరిని అంటాం? కార్ల్ లినయస్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెన్ డిడ్ ఫస్ట్ ODI మ్యాచ్ టుక్ ప్లేస్? ఫస్ట్ ODI మ్యాచ్ ఎప్పుడు జరిగింది అంటే 1971లో ఫస్ట్ ODI మ్యాచ్ జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది అంటే 1877లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఫస్ట్ ODI మ్యాచ్ ఎప్పుడు జరిగిందంటే 1971లో ఫస్ట్ ODI మ్యాచ్ జరిగింది. ఫస్ట్ ఉమెన్ వరల్డ్ కప్ ఎప్పుడు జరిగిందంటే 1973లో. ఫస్ట్ ఉమెన్ వరల్డ్ కప్ ఎప్పుడు జరిగిందంటే 1973లో. ఏడ జరిగిందంటే ఇంగ్లాండ్లో జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్, లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ వేర్ ఓజోన్ లేయర్ ఈజ్ ప్రజెంట్. టోటల్ 5 లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటుందిగా. ఏ లేయర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నట్టు. ఈ 5 లేయర్స్ నుంచి 100% క్వశ్చన్ దిగుతుంది. ఈ 5 లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్లో ఏ లేయర్లో ఓజోన్ ఉంటుంది? ఇది రిపీటెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ లేయర్ ఏది? ట్రోపోస్ఫియర్. సెకండ్ లేయర్ ఏది? స్ట్రాటోస్ఫియర్. థర్డ్ లేయర్ ఏది? మీసోస్ఫియర్. ఫోర్త్ లేయర్ ఏది? థర్మోస్ఫియర్. ఫిఫ్త్ లేయర్ ఏది? ఎగ్జోస్ఫియర్. ట్రోపోస్ఫియర్లో ఎంత కిలోమీటర్స్ ఉంటుంది? కింద ఎర్త్ నుంచి పైన వరకు ట్రోపోస్ఫియర్ 0 నుంచి 12 కిలోమీటర్స్ ఉంటుంది. 11 నుంచి 50 కిలోమీటర్స్ స్ట్రాటోస్ఫియర్ ఉంటుంది. మీసోస్ఫియర్ 40 నుంచి 90 కిలోమీటర్స్ ఉంటుంది. థర్మోస్ఫియర్ 90 నుంచి 800 కిలోమీటర్స్ ఉంటుంది. ఎగ్జోస్ఫియర్ 800 నుంచి 3000 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకా మీరు ఈడి వరకు వచ్చిందంటే మీకు ఈ వీడియో నచ్చుంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది 90% మెంబర్స్ చూస్తున్నారు వీడియో కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఎట్లా అంటే మేము చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఏంటంటే మేము ఒక క్వశ్చన్ నుంచి డైరెక్ట్ ఆ క్వశ్చన్ది ఆన్సర్ డైరెక్ట్ చెప్పి వదిలేస్తలేం. ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ కూడా చెప్తున్నాం. ఇంకా ఆ ఒక్క క్వశ్చన్లో ఎన్ని క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావచ్చు దాన్ని 4 ఆప్షన్స్ గురించి కూడా డిస్కస్ చేస్తున్నాం. అంటే మీకు ఇంకా ఒక క్వశ్చన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అవి కూడా చెప్తున్నాం. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మేము రీజనింగ్ క్లాసెస్ ఇస్తాం, అన్నీ ఇంకా టాప్ క్వశ్చన్ది కూడా క్లాసెస్ ఇస్తాం. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడిగిందంటే ఓజోన్ లేయర్ ఏ అట్మాస్ఫియర్ ఓజోన్ లేయర్ ఏడ ప్రజెంట్ ఉంటుంది? స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ లేయర్ ప్రజెంట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ లేయర్ ప్రజెంట్ ఉంటుంది. కోల్డెస్ట్ లేయర్ ఏది? మీసోస్ఫియర్. మీకు ఎగ్జామ్లో అడుగుతాడు కోల్డెస్ట్ లేయర్ ఏది? మీసోస్ఫియర్. రేడియో వేవ్స్ ఏ లేయర్లో ఉంటుందంటే థర్మోస్ఫియర్లో రేడియో వేవ్స్ ఉంటుంది. కోల్డెస్ట్ లేయర్ ఏది? మీసోస్ఫియర్.
ఓజోన్ లేయర్ ఏడ ఉంటుంది అంటే స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.